అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము సంక్రాంతి పండుగకి కాకినాడకి వచ్చాము. మన ఫ్యామిలీ అందరికీ తెలుసు అండి. అంటే కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ ఒక ముక్క చెప్తూ ఉన్నాను అనమాట అండి. అలానే ఈరోజు మా మరిది గారి ఇంటికి బయలుదేరామన్నమాట. మా చిన్న మామయ్య గారి అబ్బాయి మా మరుదుల అందరిలోకి పెద్ద మరిది. ఆయన ఇంటికి బయలుదేరి వెళ్తున్నామండి. ఇదిగోండి మా మరిది గారి ఇల్లు ఇదే. మా తోటికోడలేమో గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తుందనమాట. ఈరోజు వాళ్ళ ఇంట్లో అమ్మవారికి నైవేద్యాలు అని అంటాం కదా, నైవేద్యాలు ప్రసాదాలు పెట్టుకుంటున్నారనమాట. అందుకనే మమ్మల్ని పిలిస్తే మేము అక్కడికి వెళ్ళాము. చాలా ప్రాంతాల్లో అందరికీ తెలిసే ఉంటుందండి, అమ్మవారికి నైవేద్యం పెడతారు. మేము భీమవరంలో కూడా పెడతామండి. మరి ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. 3 ముద్దలుగా చేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు. అంటే పొంగలిలా వండుతారండి. ఉట్టి రైస్ కాకుండా రైస్లో పెసరపప్పు కొద్దిగా ఉప్పు వేసి వండుతారనమాట. దాని మీద ఒక బెల్లం ముక్క, నెయ్యి, అట్లానే అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన బూరెల్ని వండుతారనమాట అండి. కొంతమంది బూరెలు ఆనవాయితీ ఉంటుంది, కొందరికి గారెలు ఆనవాయితీ ఉంటుంది. అలానే చాలామంది కోడిని కూడా కోసి అమ్మవారికి చూపించి కోడిని వండుతూ ఉంటారు. అలా అనమాట అండి. అంటే అమ్మవారికి నైవేద్యం అనేది రకరకాలుగా పెడుతూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి పర్వదినాల్లో ఏదో ఒక రోజున ఈ నైవేద్యాలు అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదండి. అదే మా తోటికోడలు చేసిందనమాట అండి ఈరోజు వాళ్ళ ఇంట్లో నైవేద్యాలు అనమాట అండి. ఇదిగోండి, మీరు గృహప్రవేశంలో గమనించే ఉంటారు కదా, మా తోటికోడలు శారద అనమాట. ఇది వాళ్ళ ఇల్లు, డ్యూప్లెక్స్ హౌస్ అనమాట అండి. వాళ్ళకి ఒక అబ్బాయి, అమ్మాయి, 2 పిల్లలు. అందరం కలిపి ఒకేసారి వద్దామంటే ఒకళ్ళు బయలుదేరుతుంటే ఒకళ్ళు ఆగుతూ ఉన్నారండి. అందుకనే మా కారులో ఫస్ట్ మేము వచ్చేసామన్నమాట. అంటే మా వారు, నేను, మా ఆడపడుచు హస్బెండ్, అన్నయ్య గారు వచ్చామన్నమాట. ఇదిగోండి మా పెద్ద మరిది గారు, మా తోటికోడలు వీళ్ళన్నమాట. లాస్ట్ టైము మా మరిది గారు, తోటికోడలు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి వచ్చామన్నమాట అండి. ఆ ఆల్బమ్ అంతా చూస్తూ ఉంటే ఫొటోస్ అన్నీ కనిపించినాయి. ఇదిగోండి అప్పుడు సిల్వర్ జూబ్లీ అప్పటి ఫొటోస్ అనమాట ఇవన్నీను. అంటే అప్పటికి ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఈ ఫొటోస్ అవన్నీ ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట అండి. సరదాగా మన ఫ్యామిలీ అందరూ కూడా చూస్తారు అనే ఉద్దేశంతో. మా చిన్న మామయ్య గారికి ఒక అమ్మాయి కూడా ఉన్నదండి. తను వస్తోంది అనేసరికి మేము వెయిట్ చేస్తూ కూర్చున్నాము. ఇక లేట్ అయ్యేలా ఉన్నది అని బయలుదేరటానికి సిద్ధమైపోయామండి. మా తోటికోడలు పసుపు కుంకుమ అందజేస్తుంది అనమాట. అంటే వీరెవరో మీకు అర్థమై ఉంటుందండి. మా మామయ్య గారి తమ్ముడి పిల్లలు అన్నమాట. మా మామయ్య గారి తమ్ముడికి 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. పెద్ద అబ్బాయి ఇంటికి వచ్చామన్నమాట అండి. అమ్మాయి వాళ్ళు కూడా వస్తున్నారు అని వెయిట్ చేస్తూ ఉన్నాము. లేట్ అవుతుందని ఇక బయలుదేరిపోయామన్నమాట. అత్తయ్య గారు ఉన్నారు, మామయ్య గారు కాలం చేశారనమాట అండి. మా అత్తయ్య గారికి కొంచెం అల్జీమర్స్ లాగా వచ్చిందండి. హెల్తీగా ఉన్నారు కానీ ఎవరిని ఎక్కువగా గుర్తుపట్టట్లేదనమాట. ఇక మేము బయలుదేరుతూ ఉన్నాము, ఇంతలోకే వాళ్ళు కూడా వచ్చారనమాట. మేము బయటకు వచ్చి ఇక కారు ఎక్కుతున్నాము, ఇంతలోకి అత్తయ్య గారు, మా ఆడపడుచు, అన్నయ్య గారు అందరూ వచ్చారు. ఇక మేము మళ్ళీ లోపలికి వెళ్ళామన్నమాట అండి. ఇదిగోండి ఈవిడ మా అత్తయ్య గారు, సూర్యనారాయణమ్మ గారు అనమాట అండి. మా చిన్నత్తయ్య గారు చాలా పని చేసేవారు. అసలు ఎవరికి డెలివరీలు అయినా సరే ఆవిడే వచ్చి దగ్గర ఉండి అన్నీ చూసేవారు అనమాట అండి. ఎవరికి ఏ సాయం కావాలన్నా సరే అత్తయ్య గారే చేసేవారు. ఇప్పుడు ఆవిడకి అల్జీమర్స్ అంటే కొంచెం మతిమరుపు వచ్చినా కానీ ఆరోగ్యం మాత్రం బాగానే ఉన్నదండి. అది గుర్తున్నది. నా కొడుకు చూసానమ్మా. ఇప్పుడు అంతే ఈ మాట పెద్దలు చెప్పి ఇక్కడ భగవంతుడు పరమేశ్వరుడు చెప్పినట్టే అలాగే అత్తయ్య గారు నన్ను గుర్తుపట్టారా? మరి గుర్తుపట్టారా? మాదే ఊరు? ఏ ఊరు?
మా అత్తయ్య గారికి ఇప్పుడు రీసెంట్వి ఏమీ గుర్తులేవండి. తన చిన్నప్పటివి వాళ్ళ అమ్మగారి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, వారిది ద్రాక్షారామం అనమాట అండి. వాళ్ళ ఊరు పేరు, వాళ్ళ అన్నదమ్ముల పేర్లు అన్నీ చెబుతున్నారు. అలానే భీమవరం అంటే చాలా ఇష్టం. అట్లానే మా మామగారు, అత్తగారు అంటే బావగారును తోటికోడలు అవుతారు కదండి మా అత్తయ్య గారికి, వారంటే చాలా ప్రేమ అనమాట. అందుకని భీమవరం పేరు మా తోటికోడలు అంటూ మా అత్తయ్య గారిని, మా బావగారు అంటూ మా మామయ్య గారిని తలుస్తూనే ఉన్నారండి. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. అల్జీమర్స్ అంటే అన్నీ మర్చిపోతారు కదా, కానీ ఆవిడ కొన్ని విషయాలను మాత్రం అలానే గుర్తు ఉంచుకున్నారు. మధ్యలో గుర్తుపట్టి మాట్లాడుతున్నారు. మా మామయ్య గారు బ్రతికే ఉన్నట్లుగా ఆమె అనుకుంటున్నారనమాట. మేమేమో అడుగుతూ ఉన్నాము, మామయ్య గారికి భోజనం ఎవరు పెడతారు, చిన్నానికి భోజనం ఎవరు పెడతారు అని మా ఆడపడుచులు అడుగుతుంటే, వాళ్ళ అక్కయ్య ఉన్నది, ఆవిడ పెడుతుంది, ఆయన డ్యూటీకి వెళ్తారు అని చెప్తున్నారు. మా వారి మేనత్త ఇంట్లోనే ఉండేవారు అన్నమాట అండి. అందుకని ఆవిడ వాళ్ళ తమ్ముడికి భోజనం పెడతారు అని చెప్తున్నారండి. అంటే అప్పటియే గుర్తున్నాయి. చిన్నానికి భోజనం ఎవరు పెడతారు? వాళ్ళ అక్క పెట్టేస్తారా? అత్త చూసుకుంటుంది. వాళ్ళందరూ ఉన్నారనమాట అక్కడ ఇంటి దగ్గర. పోనీ మళ్ళీ ఉన్నారండి, మళ్ళీ నాకు గౌరవం. అక్కడి నుంచి మళ్ళీ మీరు రమ్మంటున్నారు చిన్నాన్నగారు అంటే ఆ నూనె ఇద్దరు అవునా? పెట్టేసి మా ఇంట్లో మా అమ్మ వెళ్ళిపోయింది. నువ్వు ఉండు అన్ని వడ్డించాలి చూసుకొని నాకు అప్పుడు వెళ్ళాలన్నా అడుగు 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 అడుగు. ఆమె కూతురు కాదా? అడుగు అడుగు నువ్వు అడుగు ఎవరు? అయ్యో ఇప్పుడు మారిపోయింది. మా చిన్నమామయ్య గారికి ఒక్కతే అమ్మాయి అనమాట అండి, ఝాన్సీ వదిన ఉమాల అన్నయ్య. ఉమాల అన్నయ్య కూడా మా వారి మేనత్త కొడుకే. అంటే అందరూ దగ్గర బంధువులే అనమాట అండి మా వారికి. మొత్తం బంధువులందరూ కూడా కాకినాడలోనే ఎక్కువ మంది ఉంటారండి. అందుకనే ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించేసేసి ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. ఇలా మేము ముందే ఫిక్స్ చేసుకున్నామండి. అలానే ఝాన్సీ వదిన కూతురు, అల్లుడు, మనవరాలు వస్తున్నారు అంటే వెయిట్ చేస్తూ కూర్చున్నాము. కొద్దిగా లేట్ అయ్యేలా ఉన్నది అని చెప్పి ఇక మేము బయలుదేరిపోయామండి. మీతో మాట్లాడతామని కానీ పది మంది మనుషులున్నా వేసుకుంటా వాళ్ళని కూడా చూసి వెళ్ళిపోయేదాన్ని. అన్నయ్య వెళ్ళొస్తా. ఇక అందరికీ బాయ్ చెప్పి మేము ఇంటికి బయలుదేరి వెళ్ళేసరికి ఝాన్సీ వదిన వాళ్ళ అమ్మాయి, అల్లుడు, మనవరాలు ఇంటి దగ్గర మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అండి. అంటే ఆ అమ్మాయి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, పండగకి వచ్చారనమాట. ఇదిగోండి ఝాన్సీ వదిన వాళ్ళ అమ్మాయి, మనవరాలు, వాళ్ళ అల్లుడు గారు. ఈ పాప వాళ్ళు మన గృహప్రవేశానికి రాలేదన్నమాట అండి. సరే మీరు రాలేదు కదమ్మా అని చెప్పి బొట్టు పెట్టి తనకి పసుపు కుంకుమ అందజేశాను అనమాట. ఆడపిల్లలు ఇలా ఉంటారు. చాలా యాక్టివ్గా ఉంటుంది వదిన. నాకు రమ్య సంజయ్ అలా అమలక్క చాలా యాక్టివ్గా ఉంటుంది.
ఝాన్సీలు వెళ్ళి బొట్టు సెమంత్ పెళ్ళికి పోయింది. సంబంధ పెళ్ళికి నువ్వు రాలేదు కదా మరి ఝాన్సీలో నీకు బొట్టు అలా వెళ్ళు. అలా వెళ్ళాను దేవి మరి నువ్వు పెళ్ళికి రాలేదు కదా పెళ్ళికి రాదు ఇది దేవిది. ఝాన్సీ కూడా బొట్టు పెట్టు విజయ్ బొట్టు పెట్టు జాయిర్ కూడా తీసుకొస్తాను అవి పెద్దమ్మ కొనుక్కోవే పెద్దమా చిన్న గారు వస్తాయి ఏమ్మా మా బాబు పెప్పర్మెంట్లు తేట్లేదు. తేట్లేదు. మా ఇంటికి వస్తారు సార్. ఏ వస్తా కాకినాడ వచ్చినప్పుడల్లా తెస్తాను తేట్లేదు. మా బాబు పెప్పర్మెంట్ తేట్లేదు. అయిపోయింది వచ్చేస్తాను. వచ్చేస్తున్నారు ఈసారి మర్చిపోతాం. అది చూస్తూ ఉంటాం కదా అబ్బా వీళ్ళందరూ వచ్చారా అనుకుంటాను నీకు ఫోన్ చేస్తాను నేను. ఇదిగో దేవి బాగా చదువుకోమ్మా. ఉద్యోగం వచ్చాక యాక్టివ్ అయింది. అసలు ఎవరితో మాట్లాడేది కాదు. ఏమైనా సరే పెద్దమ్మ వచ్చారా అంతే. ఇంక మరి ఇప్పుడు మాట్లాడాలి. ఇంటికి వచ్చేప్పుడు వస్తా అండి. రా. వెరీ గుడ్ తప్పకుండా రావాలి. అదే బాగా అలాగే అదే చాలు. మా ఇంటికి రా. మా ఇంటికి రా. మా ఇంటికి రా అయ్యమా. రేపు వస్తావా? రేపు వస్తావా? పెప్పర్మెంట్లు కొంటావా? అంత కంపల్సరీ కొంటాను. ఇప్పుడు కూడా పెప్పర్మెంట్లే అడుగుతున్నానండి బాబు. అలా తెచ్చివాడు. అదేలే ఇప్పుడు కూడా పెప్పర్మెంట్లేంటి. చూస్తారు కండి ఇక పండగలో ఒక్కొక్క బంధువుల్ని ఇలాగా కలుసుకుంటూ మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామండి. ఇవి కొద్దిగా పర్సనల్గా ఉండే విషయాలైనా సరే మీరు ఎప్పుడూ అడుగుతూ ఉంటారు ఫ్యామిలీ రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేస్తారండి మీరునని. అది కొంచెం మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతోనే యథాతథంగా వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నామండి. మేమనే కాదండి మా ఫ్యామిలీలో అందరూ కూడా బాగా రిలేషన్స్ని మెయింటైన్ చేస్తారు. మన ఇళ్లల్లో మనం ఎవరికి వాళ్ళం ఒంటరిగానే ఉంటామండి. కనీసం అందరం కలిసినప్పుడైనా సరే ఎటువంటి పొరపచ్చాలు లేకుండా సంతోషంగా అందరినీ పలకరించుకుని ఆనందంగా గడపటంలోనే అసలైన పండుగ ఉంటుంది అని నాకు అనిపిస్తుందండి. ఇక ఈ రోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.